అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. మాన్యాకి చాక్లెట్స్ ఇంకా కేక్ తీసుకోవడం కోసం బయటకు వచ్చాము. ఇవి దానికి ఈవినింగ్ సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసాము. స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ అయితే చేసాము. దాని వెనకాల రీజన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఫస్ట్ ఎందుకో అనుకుంది, కానీ రీజన్ తెలిసిన తర్వాత అసలు ప్రపంచంలో ఎవరు కూడా ఇలా చేయరు, నాకు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మామూలుగా నవ్వుకోలేదు. దీని వెనకాల ఉన్న ఫన్నీ రీజన్ అయితే అసలు ఎవరికి చెప్పొద్దు అన్నది. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ సర్ప్రైజ్ అంటే ఎందుకో దేనికో అనుకుంది. ఈ మధ్యకాలంలో అది కూచిపూడి ఎగ్జామ్స్ అవి రాసింది కదా, దాని రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయేమో అనుకుంది. అవి ఇంకా టైం పడుతుంది. ఇది రీజన్ చెప్పగానే అసలు ఏంటి, అసలు ఎవరైనా ఇలా కట్ చేపిస్తారా అని చెప్పి చాలా షాక్ అయ్యింది. సరే కేక్ కటింగే కదా అని చేసేసింది, కానీ రీజన్ అయితే ఎవరికి చెప్పొద్దని చాలా బ్రతిమాలు వేసింది. అయినా మాన్యకి ఇలా కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఏదైనా నేను కొన్ని రెసిపీస్ కాజు బర్ఫీ అలా చేస్తున్నప్పుడు పీసెస్ కింద నేను కట్ చేస్తానని చెప్పి రెడీ అయిపోతుంది. ఈ ఫన్నీ సర్ప్రైజ్ని మాన్య ఎలా రియాక్ట్ అయ్యిందో మీరే చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఫ్రెండ్స్ చూసారనుకో, కింద నిలిచిపోయి దాకా చూస్తారు, నన్ను వెరైటీగా తీయమ్మా. కేక్ కట్ చేస్తాడా? ఈ కేక్ కటింగ్ వెనకాల ఉన్న ఫన్నీ రీజన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అది చెప్పొద్దని నా దగ్గర మాట తీసేసుకుంది. మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు మాన్యాన్ని అడిగేసేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.